ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మీరెప్పుడూ ఆలోచించని ఒక ముఖ్యమైన ఆరోగ్య రహస్యం గురించి ఆలోచించబోతున్నాం. మనందరికీ రోజు 4 సార్లు ఉడికిన ఆహారం తినడం అలవాటు. చూడండి, బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, ఉప్మా, దోస, వడ ఉడికినవి, కాఫీ, టీలు ఉడికినవి, చట్నీ, సాంబార్లు ఉడికినవి. మార్నింగ్ సెక్షన్ అంతా వేడివేడిగా చక్కగా ఉడికిన ఆహారాలు తీసుకుంటున్నాం. మధ్యాహ్నం భోజనం అంటే అన్నము, కూరలు, సాంబార్లు, రసాలు ఉడికినవి. సాయంకాలం స్నాక్స్ అంటే చక్కగా బజ్జీలు, బోండాలు, పొనుకులు, పానీపూరీలు, బజ్జీలు, కట్లెట్లు అన్నీ ఉడికినవి. అందులో వేసే చట్నీలు, సాసులు ఉడికినవి. డిన్నర్లో మళ్ళీ ఇదే రైస్ ఐటమ్స్, మళ్ళీ కర్రీలు, ఫ్రైలు, నాన్ వెజ్ ఐటమ్స్, బిర్యానీలు ఉడికినవి. ఇట్లా యావరేజ్ని ఎక్కువ మంది లైఫ్ స్టైల్ చూస్తే 4 సార్లు ఉడికిన ఆహారాలే రోజులో తింటూ ఉంటారు. అంటే అందరికి ఇట్లా తింటాం 4 సార్లు, ఈ టైంలో ఇవే తింటామని ఒక సిలబస్ చదువుకున్నట్టు ఫాలో అవుతున్నారు. ఒక సిలబస్ ఏదైనా ఉందంటే పిల్లలందరూ అదే చదువుతారు కాబట్టి ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్కి సమాధానం పిల్లలందరి నుంచి ఒకటే వస్తుంది. ఎందుకంటే సిలబస్లో అదే ఉంది కాబట్టి. అలాగే బ్రేక్‌ఫాస్ట్ అంటే ఈ రకాలు, లంచ్ అంటే ఇవి, స్నాక్స్ అంటే ఇవి, డిన్నర్ అంటే ఇవి. ఇలా తింటేనే మనిషి, ఇలా తింటేనే జీవితం అని మైండ్లో కొన్ని ఫిక్సేషన్స్ పెట్టుకున్నాం మనం. ఇలా 4 సార్లు ఉడికినవే తినటం వల్ల 4 నష్టాలు ఉన్నాయి. ఎప్పుడూ ఇలాంటివి మీకు ఎవరు చెప్పరు. 4 వాస్తవాలు మీరు ఆలోచించండి. 4 నష్టాలు ఏంటో. మొట్టమొదటి నష్టం, 4 పూట్ల ఉడికిన ఆహారాలు తింటే వండినప్పుడు సూక్ష్మ పోషకాలన్నీ నశిస్తాయి. మీరు ఏ ఆహారాన్ని పొయ్యి మీద పెట్టినా ఆహారంలో ఉన్న పోషకాలు, ముఖ్యంగా ప్రాణశక్తులు ఎగిరిపోతాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆహారాల ద్వారా లాస్ అయిపోతాయి. పిండినా, వేపినా, వార్చినా పోతాయి. అలాగే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని కలిగించేది, వేడి చేస్తే నశిస్తుంది. పొటాషియం వేడి చేస్తే నశిస్తుంది. వేడి చేసేసరికి ఆహారాల రూపాలు మార్చబడుతుంటాయి. ముఖ్యంగా జరిగే నష్టం ఇదనమాట. అంటే ఇవన్నీ మనకి సూక్ష్మ పోషకాలు శరీరాన్ని అతి తక్కువ మోతాదులో అందిస్తూ నడిపిస్తుంటాయి. అంటే చూడండి, మనకు చక్రాలు తిరగాలనుకోండి, బేరింగ్ ఎంత చిన్నగా ఉంటుందండి, అంత పెద్ద వాహనాన్ని కూడా చిన్న చైనో బేరింగ్ నడుపుతుంటుందండి. ఆ బేరింగ్ కానీ చైన్ కానీ స్మూత్గా దొల్లాలంటే ఇంజిన్ ఆయిల్ ఎన్ని చుక్కలు వేయాలంటే 1 లీటర్ 1/2 లీటర్ పోయాలా చైన్కి? ఊరికే 4-5 చుక్కలు మీరు ఇంజిన్ ఆయిల్ ఆ చైన్ మీద వేస్తారో లేదో, బండి స్పీడ్గా స్మూత్గా తిరుగుతుంది. ఆ బేరింగ్ తిరగడానికి గ్రీజ్ ఎంత కావాలంటే ఇంత గ్రీజ్ పెడితే చాలు. అలాగే మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవి శరీరానికి అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటాయి. మీరు హెల్దీగా, సమర్థవంతంగా, యాక్టివ్గా పనిచేసుకోవడానికి ఇవన్నీ కావాలి. బాడీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్రకృతిలో వచ్చే క్రిముల బారి నుంచి రక్షించుకోవాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ఇవి కావాలి. మీరు అన్నీ వండి, పిండి, వేపి, దేవి తిన్నారా, ఇవన్నీ లాస్ అవుతుంటాయి. పైగా వండిన వాటిని మళ్ళీ మనం నిల్వ చేస్తాం, మళ్ళీ తిరిగి వేడి చేస్తాం, ఇట్లా ప్రాసెసింగ్లో ఫ్రిడ్జ్లో పెడతాం, మళ్ళీ లాస్ అవుతుంటాయి. అంచేత 4 సార్లు ఉడికినవి తినటం అనే అలవాటు పెట్టుకుంటే ఇక నేచర్ ఇచ్చిన పళ్ళు ఎప్పుడు తినాలి, విత్తనాలు ఎప్పుడు తినాలి, నేచర్ ఇచ్చిన చక్కగా జ్యూసులు ఎప్పుడు త్రాగాలి. అందుకని ఇంకోసారి సమయం లేక అటు బజ్జీలు తిని ఇటు పళ్ళు తినేస్తారు కొంతమంది ఇడ్లీ దోశలు తిని ఇటు బ్రేక్ఫాస్ట్లో సలాడ్డు, మొలకలు తినేస్తారు. అన్నీ కలిపి కొట్టేయటమే. ఇంకా సమయం లేదు కదా మరి. అట్లా ఉడికినవి ఇటు పచ్చివి తిన్నాం అనుకోండి, పొట్టలు ఏమవుతాయో తెలుసండి ఇవి. ఒక కుంటెద్దు మంచెద్దు బండి కడితే ఒకటి ముందుకు లాగుతుంది, ఒకటి వెనక్కి లాగుతుంది. ఇడ్లీ దోశలు అంటాయి, మొలకలు కలిపి తిన్నారనుకోండి, మొలకలు తొందరగా అరుగుతాయి, తేలిగ్గా అరుగుతాయి, ఈ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇడ్లీ దోశలు అంటే కంగారెంట్ ఆగు, నేను కూడా వచ్చా కదా, కలిసి వెళ్దాం ఇద్దరం ఆగు అని దాన్ని ఆపేస్తాయి. ఒకటి డైజెషన్, వీటికి వాటికి డిస్టర్బెన్స్ వేరువేరుగా ఉంటుందన్నమాట. అంటే ఈక్వల్గా ఉండవు వీటి డైజెషన్స్. అంటే అట్లా కలపకూడదు. అన్నీ ఉడికినవి తింటే ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఇది మీకు. అందుకని పోషకాలన్నీ లాస్ అవుతారు కాబట్టి 4 ట్రిప్పులు ఉడికిని తినే అలవాటును మీరు మానండి. రెండవ నష్టం, అన్నీ వండేసరికి చప్పగా అయిపోతాయి. చప్పగాని నోటి కమ్మగా ఉండవు. అందుకని కమ్మదనం రావాలి, రుచి రావాలంటే మీరు రుచులు యాడ్ చేయాలి. వంటల్లో రుచి రావటానికి అంటే మనం వండిన ప్రతిదానికి రుచిని పుట్టించడానికి 7 రుచులు ఉపయోగిస్తామండి. ఉప్పు, నూనె, నెయ్యి, తీపి, పులుపు, కారం, మసాలా, ఇవి 7 రుచులు. ఇవి 7 రుచులు వండిన ప్రతిదానికి ఏదో ఒకటి పడుతుంటాయి. కొన్నిట్లో 5 ఉంటాయి, కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 1 ఉంటుంది. వీటిని యాడ్ చేస్తాం. ఈ రుచులు శరీరానికి అసలు అక్కర్లా. ఇవి రుచులు కేవలం బెత్తడి నాలిక దాటించడానికి కావాలి. అందుకని రుచినిస్తాయి కాబట్టి వండిన ప్రతి దాంట్లో మనం వేస్తున్నాం వీటిని. అంచేత 4 ట్రిప్పులు మీరు వండిని తిన్నారనుకోండి, 4 ట్రిప్పులు ఈ ఉప్పు నూనెల వాడకం మీకు ఎక్కువ అవుతుంది.
చూడండి, ఇడ్లీ పిండి రుబ్బాం, పిండిలో ఉప్పు, చట్నీలో ఉప్పు, సాంబార్లో ఉప్పు, దోశ వేసాం, పిండిలో ఉప్పు, దోశకి నూనె, మళ్ళీ చట్నీలో కారం, మసాలాలు ఇవన్నీ ఉంటాయి, యాడ్ అవుతాయి. చూడండి, ప్రతిదీ 4 ట్రిప్పులు ఇట్లా వంటలు చేసినప్పుడు అన్నిట్లో ఉప్పు నూనెలు వెళ్ళిపోతాయి. రోజు మొత్తం మీద మీరు చట్నీలు ఇంత ఉప్పే మీకు వెళ్ళింది, దోశలు ఇంత ఉప్పే, దోశలు వేసింది ఇంత నూనె. మీరు అట్లాగనుకుంటారు మేము వేసేది కొంచెమేనని. కొంచెమే మీరు వేసేది, రోజు మొత్తం అన్ని కొంచెాలు కూడండి. ఎంత అవుతుంది అప్పుడు? నెలకు 5-6 కేజీలు ఆయిల్ అవుతున్నది. కొద్ది కొద్దిగానే, మరి 5-6 కేజీలు ఎందుకయింది? వర్షపు చినుకులు చిన్నగానే ఉన్నాయి. ఆ చినుకులు పడితే నీళ్ళు ఎన్ని అవుతాయి? కాలువలు అవుతున్నాయి, నదులు అవుతున్నాయి, చూశారు కదా. అందుచేత ఆ కొద్దిగానే రోజు మొత్తం ఉప్పు నూనెల వాడకం ఎక్కువ అవుతుంది. అందుకని మనిషి 280 మిల్లీగ్రాముల సోడియం సరిపోయేది, బయట నుంచి 15-20 గ్రాములు ఉప్పు తినేస్తున్నాడు పర్ డేకి. 20 గ్రాముల కొవ్వు సరిపోతుంది, 60 గ్రాముల కొవ్వు వాడతాం. నెలకు 2 కేజీలు ఒక్కొక్క మనిషి యావరేజ్ ఆయిల్ వాడుతున్నారు. అందుకని ఇంత ఆయిల్ మీకు ఎక్కువ వెళ్ళిపోతుంది. మసాలాలేంటి, నెయ్యి ఏంటి, కారం ఏమిటి, మసాలా ఏమిటి, ఇట్లా అన్నిటి వాడకం రోజు 4 ట్రిప్పులు వేసేసరికి ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అంచేత ఇవన్నీ లోపలికి ఎక్కువైనయా, చిన్న వయసులో ఎక్కువ జబ్బులు వస్తాయి, పెద్ద జబ్బులు వస్తాయి. అంచేత బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు రావడానికి, ఊబకాయం అవటానికి, ఇట్లా దీర్ఘకాలిక రోగాలు చిన్న వయసులో రావటానికి 4 సార్లు ఉడికిన ఆహారాలు ఎక్కువ తినేయటం. మూడవ నష్టం, ఉడికిన ఆహారాలు తిన్నాము అంటే మన ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. మత్తు కలుగుతుంది ఉడికిన ఆహారాలకి. అంటే 4 సార్లు పొయ్యి మీద పెట్టి తిన్నాం, ఈ ఇడ్లీ తినేసి, దోశ తినేసేసి, టీ తాగేసి, సాంబార్ అవి తినేసేసి వెళ్ళి కూర్చుంటారండి ఆఫీసులో. ఒక గంటన్నర ఎప్పుడైనా ఓపదా? ఉద్యోగం, వ్యాపారంలో కూర్చున్నప్పుడు మత్తుగా ఎంత ఉంటుందండి? 20-30% మీ ఎఫిషియన్సీ తగ్గిపోతుందండి అలాంటి టిఫిన్స్ తిని వెళ్ళి కూర్చుంటే. సరే, మధ్యలో కొంతమందికి అట్లా అనిపిస్తుంది, పని ఆడావిడ ఉంటే కొంచెం మత్తు తెలియదు, కానీ సహజంగా తినకముందు కంటే తిన్నాక మత్తు. మధ్యాహ్నం లంచ్ తిన్నాక చూడండి, గవర్నమెంట్ ఉద్యోగాల్లో సీట్లో చూడండి ఎంతమంది కునుకుపాట్లు పడుతుంటారు. ప్రైవేట్ వాటిలో కూడా చూడండి, స్కూల్స్లో పిల్లలు లంచ్ బ్రేక్ అయ్యాక చూడండి, నేను చెప్పిన తప్పు అనుకోకుండా, బెంచ్లో సగం మంది పిల్లలు కునుకుపాట్లు పడుతుంటారు భోజనం తినొచ్చి. కారణం, మత్తును కలిగించేస్తాయి. సాయంకాలం స్నాక్స్ తిన్నాక కూడా డల్గా అనిపిస్తుంది. నైట్ డిన్నర్ తిన్నాక చూడండి ఎంత బద్ధకంగా, మత్తు హెవీగా అనిపిస్తాయి. అందుకని 4 సార్లు ఉడికిన ఆహారాలు తింటే మత్తు పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది. బద్ధకంతో, మత్తుతో మన జీవితం సగం వేస్ట్ అయితే ఇంకేంటండి మనిషిగా జన్మెత్తి. అందుకని ఇది అలర్ట్గా, యాక్టివ్గా ఉండాలి. మనం చాలా చురుగ్గా ఉండాలి, మెంటల్లీ బాగా షార్ప్గా ఉండాలి. అంటే ఉడికిన ఆహారాలు ఆ షార్ప్నెస్ని ఇవ్వవు, మీకు మత్తునిస్తాయి. మీరు అందరికీ అవి తినే ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు పళ్ళు తిని కూర్చోండి, ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఎంత షార్ప్గా ఉంటారో. మొలకలు తిని కూర్చోండి, సలాడ్స్ తిని కూర్చోండి, జ్యూస్ తాగి కూర్చోండి, వర్క్లో ఎంత షార్ప్గా, ఎంత యాక్టివ్గా ఉంటారో. మీ బ్రెయిన్ ఎంత మీకు సపోర్టివ్గా పనిచేస్తుందో మీ వర్క్లో. 4 సార్లు ఉడికినవి తింటే ఇవన్నీ లాస్ అవుతున్నారు. అందుకని మనిషి అంటే మనసు, ఆ మనసు డల్గా ఉంటే ఇంకేంటండి మనిషి, మత్తుగా ఉంటే ఇంకేంటి. అంచేత మన పవర్ని మనమే తగ్గించుకోవటం తప్పు. అంచేత ఇది 4వ నష్టం. ఇది 3వ నష్టం. 4వ నష్టం ఏంటో తెలుసండి? రక్షణ వ్యవస్థ బాగా తగ్గిపోతుంది. అందుకని బాడీలో ఇమ్యూనిటీ అనేది మనుషులకి చాలా తక్కువ. బ్రష్కి చేస్తాడు, పేస్ట్ పెడతాడు, గోళ్ళు తీసుకుంటాడు, సబ్బులు పెట్టి కడుగుతాడు, సబ్బు పెట్టి స్నానం చేస్తాడు, మలమూత్రాలు అక్కడ కడుగుతాడు, మినరల్ వాటర్ తాగుతాడు, ప్లేట్తో మరి చేతి పెట్టుకు తింటే కూడా ప్లేట్లో అవుతుందని స్పూన్ పెట్టుకునే తింటాడు. ఇన్ని పరిశుభ్రతలు, మరి ఎతికిన బట్టలు చక్కగా కట్టుకుంటూ మంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటున్నాడు. ఇన్నున్నా సరే ఇన్ఫెక్షన్స్ ఎవరికి వస్తున్నాయండి? మనిషికే వస్తున్నాయి. మినరల్ వాటర్ తాగే జంతువు చెప్పండి, అసలు మలమూత్రాలు వెళ్తే కడుక్కునే జంతువు చెప్పండి, టైఫాయిడ్, మలేరియా వచ్చిన జంతువు చెప్పండి, దోమలు ఆటికి కుడుతున్నాయి, క్రిములున్న నీళ్లు తాగుతున్నాయి, జాండీస్ వచ్చిన జంతువు చెప్పండి చూద్దాం మీకు. మరి అలాంటి కలుషితమని లోపలికి వెళ్ళినా ఇమ్యూనిటీ ఉండబట్టి రక్షించబడుతున్నాయి. మనం ఎందుకు శిక్షించబడుతున్నామంటే 4 సార్లు ఉడికిని తిన్నప్పుడు ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతూ ఉంటుంది మనిషికి. ఇది నష్టం. అందుకని అతి ముఖ్యమైన నష్టాలు ఈ 4. ఈ నష్టాలు నివారించాలంటే నేను ఎప్పుడూ ఒక సలహా చెప్తుంటాను. రోజులో 4 సార్లు ఉడికిని తిని తప్పు చేస్తున్నాం, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అంటే ఉడికిన ఆహారాన్ని ఒక్కసారికి పరిమితం చేయండి. మిగతా సార్లు న్యాచురల్ ఫుడ్ తినండి. అసలు 4 సార్లు నేను చెప్పను, 3 సార్లు తినమంట. 2 సార్లు మరీ మంచిది, తప్పనిసరి అయితే 3 సార్లు అని పెట్టుకోండి. ఈ 3 సార్లలో 2 సార్లు న్యాచురల్ ఫుడ్ తినండి. ఉడికిన ఆహారానికి ఒకసారికే లిమిట్ చేయండి. మరి ఉడికిన ఆహారాన్ని ఒకసారికి లిమిట్ చేస్తే లాభాలేంటి? ఉప్పు నూనెలు తగ్గిపోతాయి,
మత్తు తగ్గిపోతుంది, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే డ్యామేజ్ అవ్వట్లేదు కదా పోషకాలు. ఇవన్నీ లాభాలు. ఎంత పర్సంటేజ్ మీరు ఉడికిని తగ్గిస్తారో మీ ఆరోగ్యం అంత మెరుగవుతుంది. అంత యాక్టివ్గా అంత అలర్ట్గా మీరు ఉండొచ్చు అనమాట. అంచేత జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఎక్కువ కాలం మనం ఆనందంగా జీవితాన్ని సాగించాలంటే మదర్ నేచర్ ఇచ్చిన ఆహారాన్ని మనం ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తే ఇలాంటి విషయాల్లో మనం ఆరోగ్యాన్ని పొందడం సులువని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, లిమిట్ చేయండి. ఆడవారికి కూడా నేను చెప్పిన కాన్సెప్ట్లో 4 సార్లు పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట చేస్తున్నారు. ఏ ఇంట్లో ఆడవారు పొయ్యి దగ్గర ఎక్కువ గడుపుతారో ఆ ఇంట్లో తొందరగా మూలపడతారు, ఆ ఇల్లు తొందరగా హాస్పిటల్ పాలవుతుంది. ఏ ఇంట్లో ఆడవారు పొయ్యి దగ్గర తక్కువ గడుపుతున్నారో ఆ ఇల్లు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటుంది. అసలు ఏ ఇంట్లో పొయ్యే ఉండదో ఆ ఇల్లే స్వర్గమిక, ఒక్క ముక్కలో చెప్పాలంటే. అందుకని అన్నీ ఉడికిన ఆహారాలు తినాలి అంటే 4 సార్లు ఆడవాళ్ళు వండాలి. వాళ్ళ జీవితం అంతా వండటం, కడగటం, వడ్డించడం, మళ్ళీ వండటం, కడగటం, వడ్డించడం. పాపం పొయ్యి దగ్గరే సరిపోతున్నది. మీ అమ్మకి మీ ఇంట్లో స్త్రీలకి రెస్ట్ ఇవ్వరాక. అందుకని నేను చెప్పినట్టు కనుక అందరూ మారారంటే రోజుకు ఒక్కసారే వండుకోండి, గొడవ ఉండదు. పొద్దున్నుంచి అదే న్యాచురల్ ఫుడ్ తినేస్తారు. మధ్యాహ్నం వండుకొని ఒకసారి తినేసి కడిగేసుకుంటే మధ్యాహ్నం 2 నుంచి సీరియల్ చూడటం మొదలెడితే ఏకబిగు నైట్ వరకు లేవకుండా చూడొచ్చమ్మా. అసలు గిన్నెలు కడుక్కోవడం అంట్లో అసలు గొడవే ఉండదు మీకు. ఇక పొయ్యి పని తగ్గించండి, జీవితాంతం మీరు ఎంత యాక్టివ్గా ఎన్ని పనులు చేసుకోవడానికి మీ సమయం సేవ్ అవుతుందో ఆలోచించండి. ఇక అంచేత ఇలాంటి మంచి మంచి విషయాలు కాస్త ఆచరణలో పెడితే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, సెలవు.